హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శిల్ప. ఈరోజైతే మన వీడియోలో ఈస్టర్ బన్నీ హంట్ పిల్లలకైతే ఇది ఒక యాక్టివిటీ అనమాట. ఇవి టికెట్స్ ఎంట్రీ ఫీజ్ అనమాట. పర్ టికెట్ వచ్చేసి £5. అంటే మనకి చారిటీకి వెళ్తాయి ఈ మనీ అంతా. చారిటీ వాళ్ళు వాలంటీర్స్గా కండక్ట్ చేస్తారు. దానిలో వచ్చేసి ఒక £2 వరకు వాళ్ళ ఖర్చులు అంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఒక చాక్లెట్ ఎగ్గిస్తారు. ఇంకా కొన్ని వీటికి అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా, పేపర్స్ కానీ ఇక్కడ ఈ డెకరేషన్స్ వీటన్నిటికి కొంచెం అమౌంట్ అయితే అవుతుంది. సో మీ రిమైనింగ్ £3 వరకు వచ్చేసి చారిటీకి వెళ్తాయన్నమాట. ఇట్లా చారిటీ కోసము వాలంటీర్స్ చాలామంది ఇట్లా యాక్టివిటీస్ అయితే చేపిస్తుంటారు. సో మేమైతే మా పాపకి బాబుకి ఇద్దరికి ఎంట్రీ ఫీజు తీసుకొని వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత పేపర్ ఇచ్చేసి బన్నీస్ లాస్ట్ నైట్ పార్టీ చేసుకున్నాయి. వాటి హౌసెస్ అయితే మిస్ అయిపోయాయి. వాటి హౌజుల్ని ఆ బన్నీస్ వాళ్ళ ఇంటికి చేర్చేసేయండి అని చెప్పారనమాట. సో బన్నీ నేమ్స్ ఉన్నాయి, బన్నీ హౌజుల నేమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారంటే ఈస్టర్ బన్నీ హంట్ అని ఉంది కదా, అట్లా వాటి పేర్లు అనమాట. సో అక్కడక్కడ బుజ్జి బుజ్జి హౌజులు ఉన్నాయి. వాటి అంటే అక్కడక్కడ బన్నీస్ అంటే కుందేళ్ళు అనమాట. వాటి బొమ్మలు అక్కడక్కడ పెట్టారు. సో మనం అవి చెక్ చేసి వాటిల్ని మ్యాచ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఉంది కదా బెంజామిన్స్, అది ఒక కుందేలు నేమ్ అనమాట. అట్లా ఫైండ్ చేయాలి. చూడండి ఇది భలే ఉంది కదా, కబోర్డు ఎంత క్యూట్గా చేశారంటే భలే అనిపించాయి. మనం వెళ్ళిన దగ్గర మెయిన్ మనకి ఇవే కదా. మా వాళ్ళైతే మ్యాష్మెలోస్ కాల్చడానికి వెళ్ళారు. సర్లే అని చెప్పి అదొక ఎంజాయ్ వాళ్ళకి. సో ఆ మార్ష్మెలో వచ్చేసి కాల్చిన తర్వాత బిస్కెట్‌లో పెట్టిచ్చారనమాట. అదొక ఎంజాయ్. ఇక్కడ ఎక్కువ అట్లా కాల్చుకొని తింటారు. ఇది క్యాంప్ సైట్ అవ్వడం వల్ల చాలా లోపలికుంది. క్యాంప్ సైట్ అంటే ఇక్కడ చూడండి క్యాంప్ ఫైర్. ఇక్కడ క్యాంప్ ఫైర్ అవుతుంది. సో ఇవి డేంజర్ కాబట్టి కొంచెం పొలాల దగ్గర ఔట్ సైడ్‌లో ఉంటాయన్నమాట సిటీకి. అక్కడికొచ్చామనమాట. ఇక్కడ చూడండి ఎంత క్యూట్‌గా చేశారో ఇవి హౌస్‌లు. ఇది అంతా కూడా నాకు చాలా చాలా క్యూట్‌గా అనిపించాయి. ఎవరైనా కూడా చేస్తారని. ఇదైతే టాయిలెట్ అంట. దానికి కూడా ఎంత క్యూట్‌గా చేసుకున్నారో. అంటే ఒక ఐడియా వస్తది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేయాలన్నా ఎవరికైనా. స్కూల్ ప్రాజెక్ట్స్ ఇప్పుడైతే ఎక్కువైపోయి ఉన్నాయి కాబట్టి ఇట్లాంటివి చిన్న చిన్న ఐడియాస్ వస్తాయని చెప్పి నేనైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. సో ఇదైతే ఒక కుందేలనమాట. అట్లా స్టిక్ చేశారు. ఇక్కడ చూడండి ఒకటి పైన చెట్టుకు పెట్టారు. ఈ కుందేలుని కొంచెం ఫైండ్ చేయడం చాలా కష్టమైంది. ఎందుకంటే కనిపించలేదు. అన్నీ కింద కిందనే పెట్టున్నారు. అదొక్కటి చాలా చెట్టు పైన పెట్టేసరికి కనిపించలేదనమాట. వాళ్ళే క్లూస్ ఇచ్చారు. వెళ్ళిన ప్రతి ఒక్కరికైతే పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి పేరెంట్స్‌కి ఇవ్వరు. అంటే పర్ టికెట్‌కి ఒక ఎగ్ ఇస్తారనమాట. అట్లా చూడండి ఈ చైర్స్, టేబుల్ భలే ఉన్నాయి కదా! భలే అనిపించాయి. ఐస్ క్రీమ్ పుల్లలు ఉన్నాయి కదా, ఆ పుల్లలతో చేశారు ఇవన్నీ. చాలా క్యూట్‌గా అనిపించాయి. ఇక్కడ డోనట్స్ వీటి ప్రైజెస్ కూడా మెన్షన్ చేశారు చూడండి. నాకు ఇవన్నీ చాలా క్యూట్‌గా అనిపించాయి. సో చెయ్యాలి అసలా అని చెప్పి ఒక ఐడియా కూడా వస్తది మనకి ఇలాంటివి చూసినప్పుడు. యూట్యూబుల్లో అన్నిటిలో ఉంటాయి. కానీ మనము ఒక సర్టెన్ మనం వెళ్ళి వెతుక్కి చెయ్యం కదా. ఇలా కనిపించినప్పుడు మనకొక ఐడియా వస్తుంటది. సో చూసిన తర్వాత నాకైతే చాలా క్యూట్‌గా అనిపించాయి. నేను కూడా ఖచ్చితంగా ట్రై చేస్తాను ఇవి చేసి. తర్వాత మీకు షేర్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అంటే చేసుకుంటారు అని చెప్పి నేను పర్టిక్యులర్‌గా వాటి వరకు క్లియర్‌గా వీడియో తీయడం అయితే అయిందనమాట. సో ఇది చూసారా ఎంత క్యూట్‌గుందో. ఇవన్నీ చూడండి ఇవి అన్నీ అంటే ట్రీస్‌వన్నమాట. ఆ ట్రీస్ ట్రంక్స్ ఉంటాయి కదా, మొత్తం కట్ చేసి ఎంత క్యూట్‌గా వాటి పిక్చర్స్ మళ్ళీ మనకి పేపర్‌లో ఇచ్చారు. వాటికి ఫ్లవర్స్‌తో డెకరేషన్ చూడండి ఎంత క్యూట్‌గా అయ్యాయో. ఇక్కడైతే కొన్ని ఇంకా ఎగ్జిబిషన్ అని కాదు గానీ చిన్న ఐటెమ్స్ కొన్ని హెయిర్ బ్యాండ్స్ పిల్లలకి సంబంధించినవి అమ్ముతూ ఉన్నారు. ఇంకా డ్రింక్స్, కూల్ డ్రింక్స్ అట్లాంటివి ఎక్కువ టీలు, కాఫీలు ఎందుకంటే కొంచెం టైం పడతది. పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేస్తారు అందరూ వచ్చినప్పుడు అని చెప్పి. ఇక్కడైతే డెంటిస్ట్ అంట. చాలా బాగా అనిపించాయి. ప్రతి ఒక్క హౌసు ఒక్కొక్క డిఫరెంట్ లుక్‌తో అయితే ఉన్నాయన్నమాట. చూడండి ఈ ట్రీ ట్రంక్స్‌ని ఎట్లా యూజ్ చేశారో చాలా క్యూట్ కదా. ఇట్లా ఎక్కువ ఇక్కడ వుడెన్స్‌వే ఉంటాయి. ఇట్లా ఒక చాక్లెట్ అయితే ఇచ్చారు. మా బాబుకి కూడా ఇచ్చారు. అక్కడే తినేసారనమాట. ఇక్కడ ఎక్కువ ఈ ఈస్టర్ ఎగ్స్ అన్నీ ఎక్కడ షాప్‌లో చూసినా ఇలానే ఉంటాయి. అక్కడ బన్నీ హంట్ చేసేటప్పుడు ఈ ట్రక్ అయితే కనిపించింది. అంటే ఇక్కడ చూడడం తక్కువ కదా పొలాలున్నా కూడా ఇవన్నీ ట్రాక్టర్స్ అవన్నీ
కొంచెం అవుట్ సైడ్ ఉంటాయి. మనం వెళ్ళేది తక్కువ కాబట్టి చేసేటప్పుడు చూడడం అంటే విలేజుల నుంచి వెళ్ళినా గూడా ఇక్కడ సిటీస్‌లో చూస్తుంటే కొంచెం డిఫరెంట్ అనిపిస్తది. సో, కాసేపు ఎండ, కాసేపు వాన అట్లా వచ్చేసిందనమాట. తీరా వర్షం పడేసరికి ఒక 2 ½ అవర్ అట్లా స్పెండ్ జేసి, వర్షం పడే టైంకయితే ఇంటికి బయలుదేరిపోయాం. ఇంతే వీడియో నచ్చితే లైక్ చేయండి.